నమస్తే. నేను ప్రభాకర్ వేరవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక కన్‌ఫ్యూజన్ నడుస్తా ఉన్నది. ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలోంచి పోలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తా ఉన్నాం. జస్ట్ ముఖ్యమంత్రిని కలిసినాము అని చెప్పి వాళ్ళు స్పీకర్‌కి సమాధానం ఇచ్చిర్రు. నిన్న జరిగింది. వాళ్ళు స్పీకర్‌కి లెటర్ పంపించిర్రు. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో 3 నెలల్లో దీన్ని క్లియర్ చేసేయాలి మీరు అని చెప్పి స్పీకర్‌కి ఆదేశాలు ఇచ్చిందో, దాని ప్రకారం స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చిండు. ఆ నోటీసులకు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. 8 మంది రెస్పాండ్ అయ్యారు. ఎక్సెప్ట్ కడియం శ్రీహరి, దానం నాగేందర్. మిగిలిన 8 మంది రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో ప్రతి ఒక్కరు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని చెప్పి చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నది, మేము మా పార్టీలోకి వాళ్ళని తీసుకోలేదు, మా పార్టీలో చేరలేదు వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటా ఉన్నారు. స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అన్నాడు, ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంది, వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసిర్రు అంతే, ఎవరు కూడా పార్టీలో చేరలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కోర్టు చట్టంలో ఉంది, కోర్టు తీర్పులో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది, జాయిన్ అయ్యగాలి వాళ్ళు చెప్తుంటే మీరు జాయిన్ అయ్యాక ఎందుకు వస్తుంది, ఇష్యూ ఎందుకు వస్తుంది? గాంధీభవన్కి వచ్చింది ఎప్పుడు వాళ్ళు? అరే ఇబ్బంది సరే, నేను చెప్తే కదా, ఇప్పుడు ఒకవేళ పని కోసం వస్తే వచ్చి ఉండొచ్చు. మంత్రి నాకు దొరుకుతాడు, అరే మంత్రి జూపాలు దొరుకుతాడు, 4 రోజులు అయింది, మరి సస్తారా వాళ్ళు? 4 రోజులు అయింది, మంత్రి దొరకలేడు, అర్జెంటుగా ఆ నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్య ఉంటే ఇంకోటి ఉండొచ్చు, చెరువు తెయిపోయిందో కుంట తెయిపోయిందో, 4 రోజులు మంత్రి దొరకలేడు, మరి 4 రోజులు అట్లే ఉండాలనా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వరకు, ఎప్పుడైతే స్పీకర్కి ఆదేశాలు ఇచ్చిందో సుప్రీంకోర్టు, దానికి ముందు వరకు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ నాయకులతో పాటు కలిసి తిరిగిరు, అన్నీ జరిగినాయి. తెలంగాణ భవన్కు రావట్లేదు వాళ్ళు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా పాల్గొనట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకుంటా ఉన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అని చెప్పుకుంటా ఉన్నారు. నిజంగానే వాళ్ళు ఇప్పుడు ఈ రాగం ఎందుకు ఎత్తుకున్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని పదే పదే ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకంటే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్ వస్తే గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు రైతుల సమస్యలు కావచ్చు, రకరకాల ప్రజా సమస్యలు కావచ్చు, హామీల విషయంలో కావచ్చు, ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చి బై ఎలక్షన్కి వెళితే అందులో ఏ ఒక్క సీట్ ఓడిపోయినా, 2 సీట్లు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి పరువు దక్కదు, పరువు పోతుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం కడియం శ్రీహరి చెప్పిండు, నేను పార్టీ మారినా అని చెప్పి చెప్పుకున్నాడు. కవిత వల్ల నేను బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి ఇందులోకి వచ్చినా అని చెప్పి చెప్పుకున్నాడు. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏం చెప్తా ఉంది, గత పార్లమెంట్ ఎన్నికల్లోనే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో మార్పు చేస్తాం, మేము దాన్ని బలోపేతం చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అందులో ఏమున్నది, 1985లో ఈ చట్టం చేసిర్రు, యాంటీ డిఫెక్షన్ లా అంటారు దాన్ని, ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. అంటే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిపోయి, అంటే ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక గుర్తు పార్టీలోకి వెళ్ళిపోయి అందులో చేరితే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి అప్పుడు ఒక చట్టం చేసిర్రు. ఆ చట్టం ప్రకారం పార్టీ మారిన వాళ్ళు పదవి కోల్పోవాలి. ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి, స్పీకర్ తీసుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో స్పీకర్లు ఎవరు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఈ పార్టీలో చేరే వాళ్ళు కూడా ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి ఆ స్పీకరు నిర్ణయం తీసుకోవట్లేదు. దాని మీద ఏదో రకంగా చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోకుండా పెడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంది, వాళ్ళ ఎమ్మెల్యేలను కోల్పోయింది. కాబట్టి వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో అది పెట్టిరు. ఏమని చెప్పారు అంటే, ఎవరైతే పార్టీ మారుతారో, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలో చేరితే చేరిన మరుక్షణము వాళ్ళ పదవి రద్దయ్యేలాగా మేము చట్టాన్ని బలోపేతం చేస్తాము, కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ పని చేస్తామని చెప్పారు. సరే, వాళ్ళు అధికారంలోకి రాలేదు, కానీ మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న దగ్గరైనా దాన్ని పరిరక్షించాలి కదా, చేస్తా ఉన్నారంటే అది లేదు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండువాలు కప్పుకున్నది వాస్తవం. స్వయంగా ముఖ్యమంత్రి నివాసంలో వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. 10 మంది కూడా
వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అని చెప్పి, మారినాము అని చెప్పి కూడా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఓపెన్‌గా ఉన్నాయి. పబ్లిక్ డొమైన్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక అబద్ధాన్ని నిజంలాగా నమ్మించే ప్రయత్నంలో కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ అంతా ఎట్లా ఉన్నది అనే దానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇష్యూ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక వైపేమో వాళ్ళు మేము ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామంటారు. ఇంకొక వైపేమో తెలంగాణలో ఫిరాయించిన వాళ్ళను వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుంటా ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ, వాళ్ళ కోర్టు ఖర్చులు భరిస్తూ ఇప్పుడేం చేస్తా ఉన్నారు, మొన్నటిదాకా వాళ్ళ సభల్లో పాల్గొన్న వాళ్ళనే ఇప్పుడు అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీలోనే లేరు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే కేవలం హామీల విషయంలోనే, మిగతా విషయాల్లోనే కాదు అబద్ధాలు. చివరకు వాళ్ళ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతా ఉన్నారు. సాధారణంగా జాతీయ పార్టీలకు దేశమంతటా ఒకే విధానం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటారు కాబట్టి వాళ్ళకు అక్కడ లోకల్ ఎజెండాలు ఉంటాయి, లోకల్ విధానాలు ఉంటాయి. జాతీయ పార్టీలు అన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే విధానాన్ని ఫాలో అవుతారు వాళ్ళు అనేది ఒకటి చెప్తారు జాతీయ పార్టీల గురించి. కానీ ఇప్పుడు మనం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకవైపేమో జాతీయ నాయకత్వం మేము ఫిరాయింపులను నిరోధిస్తాము, ఫిరాయింపులు జరగకుండా చూస్తామని చెప్తుంది. ఇంకొక వైపేమో అదే ఫిరాయింపుదారులను ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని రక్షించడానికి తెలంగాణ గవర్నమెంట్ చాలా ఘోరంగా కష్టపడతా ఉన్నది. చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద లాయర్లను బట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే వీళ్ళు నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక లెటర్ పంపించారు. అందరూ సేమ్ స్క్రిప్టెడ్ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కూర్చొని అందరూ కూడా రాసి ఆయనకు పంపించేసారు స్పీకర్కి. స్పీకర్ దాన్ని మీరు చూసుకోండి వీళ్ళు ఇట్లా ఇచ్చిరని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి పంపించేసారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మరి, వీళ్ళు నిజంగానే వీళ్ళు చెప్పిన వాదన బలంగుందా? వీళ్ళు ఏదైతే మేము కొన్ని ఆధారాలు చెప్పారు, వాళ్ళు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు, మేము కాంగ్రెస్ కండువాలు వేసుకోలేదు, ఇవన్నీ చెప్పారు. బట్ వాళ్ళు కాంగ్రెస్ కండువాలు వేసుకున్న వీడియోలున్నాయి, వాళ్ళు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వీడియోలున్నాయి. వీళ్ళు స్వయంగా వేరే వాళ్ళ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పిన వీడియోలున్నాయి. వీళ్ళు స్వయంగా పార్టీ మారినామని చెప్పినటువంటి వీడియోలు కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. వీళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ మార్చిన వీడియోలు, ఆ ప్రొఫైల్ ఆ స్క్రీన్ షాట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఎంత తప్పించుకునే విధంగా వీళ్ళు ఆ లెటర్లు ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. వీళ్ళు ఇచ్చిన లెటర్ తోటి ఏమీ జరిగేది ఉండదు. 100% అన్నిట్లో ఉప ఎన్నికలు వస్తాయి. కాకపోతే కొన్నిట్లో ముందు వస్తాయి, కొన్నిట్లో వెనకాల రావచ్చు తప్పితే ఎక్కడ కూడా ఉప ఎన్నిక రాకుండా అయితే ఉండదు. 10 నియోజకవర్గాలు, కడియం శ్రీహరి నియోజకవర్గం, అట్లాగే దానం నాగేందర్, ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లో అయితే ఎర్లీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా రూల్స్ని బ్రేక్ చేసి ఒకరేమో ఎన్నికల్లో పోటీ చేసి ఇంకోరేమో వాళ్ళ కూతుర్ని పోటీ చేయించారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ బైబుల్ ఎర్లీగా వస్తుంది. వీళ్ళు కొంచెం ఇప్పుడు ఏదైతే వీళ్ళు డ్రామా చేస్తూ ఉన్నారో మేము చేరలేదు అది ఇది అని చెప్పి, సో దీనివల్ల కొంచెం ఇది డిలే అయితే అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఆ 2 నియోజకవర్గాలతో పాటు మిగతా 8 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఈ లెటర్ల ద్వారా మేము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినామని చెప్పి ఏదైతే ఒక ప్రచారాన్ని వీళ్ళు చేసుకుంటా ఉన్నారో అదంతా కూడా బక్వాస్. అంటే జస్ట్ ఒక తాత్కాలిక ఆనందం కోసం పనికొస్తుంది తప్పితే లీగల్గా పోయినప్పుడు ఎక్కడ కూడా అది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే దానికంటే బలమైన ఎవిడెన్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది బీఆర్ఎస్ పార్టీకి షాక్ కాదు, రివర్స్లో కాంగ్రెస్ పార్టీకే షాక్. జస్ట్ దాన్ని కవరప్ చేసుకోవడానికి కొంచెం ఏదైతే డైవర్షన్ టాక్టిక్స్ వీళ్ళకి బాగా అలవాటు కదా, సో ఆ డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు తప్పితే ఇందులో వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.